పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబరు 12వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద ఈ శుక్రవారం మార్కెట్స్ అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా మెటల్స్ ఈరోజు 2.58% పెరిగింది. అయితే మెటల్స్లో మంచి న్యూస్ అనేది ఉంది. ఇక దానికి రిలేటెడ్గా ఉన్న రియల్ ఎస్టేట్ కానీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మిడ్ క్యాప్, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఇక ఎఫ్ఎంసీజీ సెక్టర్ మాత్రం స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అయింది. మొత్తం మీద 95% ఇండియన్ సెక్టర్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్లో టాటా స్టీల్, హిందాల్కో, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ముఖ్యంగా దీంట్లో స్టీల్ కానీ మెటల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అవి టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా, టాప్ లూజర్స్లో హిందుస్థాన్ యూనిలీవర్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్, ఐటీసీ, అంటే ఇవన్నీ కూడా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లేదా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈరోజు నిఫ్టీ 50లో స్టాక్స్ అయితే బుల్లిష్ సెంటిమెంట్లోనే క్లోజ్ అయ్యాయి. ఈరోజు మార్కెట్స్లో ముఖ్యంగా సెన్సెక్స్ 450 పాయింట్స్ పైన క్లోజ్ అయింది బుల్లిష్గా. నిఫ్టీ ఏమో 26,050 దగ్గర ఆల్మోస్ట్ నియర్గా క్లోజ్ అయిందనమాట. అయితే మార్కెట్స్ ఇంతగా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండడానికి రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి టెక్నికల్ రీజన్స్, రెండోది వచ్చేసరికి ఫండమెంటల్గా పాజిటివ్గా గ్లోబల్ క్యూస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో ఫెడ్ రేట్ కట్ అనేది చేయడం అనేది మార్కెట్స్కి కొద్దిగా పాజిటివ్ ఉత్సాహాన్ని ఇచ్చింది. గ్లోబల్గా మార్కెట్స్ అన్ని కూడా కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇదే విషయాన్ని మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక రెండో విషయం వచ్చేసరికి ఏవైతే యుఎస్ టారిఫ్ విధి విధానాలు ఉన్నాయో దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ అనేది కొలిక్కి రావడానికి ఆస్కారం ఉంది. అయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారితో కలిసి ప్రస్తుతం ఏంటంటే దీని గురించి చర్చలు జరిపి ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది తీసుకురావడానికి అయితే సలహాలు చేస్తూ ఉన్నారు. సో అందుకని మార్కెట్స్లో అయితే పాజిటివ్ ఉత్సాహం వచ్చింది. ఇక ఇండియా విక్స్ అనేది కూడా ఈరోజు కూల్ ఆఫ్ అయింది. ఇక ముఖ్యంగా ఏంటంటే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్గా ఉన్నాయన్నమాట. సో టెక్నికల్గా కూడా మార్కెట్స్లో కొంత సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది. ఈరోజు మెటల్స్లో ముఖ్యంగా హిందుస్థాన్ కాపర్ కానీ, హిందూ జింకు, ఇటువంటి స్టాక్స్ అనేది ఇంట్రాడేలో 2 to 8% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకు అలా ట్రేడ్ అయ్యాయి అంటే యాక్చువల్గా ఏంటంటే సో చైనా ఒక ప్రామిస్ చేసిందనమాట. ఈ ఇయర్ మొత్తంలో కూడా ప్రోయాక్టివ్ ఫిజికల్ పాలసీస్ అనేది ఉంచుతామని చెప్పేసి, అంటే ఒక కన్జంప్షన్ని ఇంక్రీజ్ చేసే విధంగా పాలసీస్ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఒక పాజిటివ్ సెంటిమెంట్. రెండోది వచ్చేసరికి డాలర్ ఇండెక్స్ కూడా వీక్ అవుతుంది. సో దీనివల్ల మెటల్కి సంబంధించిన స్టాక్స్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతూ ఉంది. ఒక పక్క మార్కెట్స్ స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కమోడిటీస్ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయి. బట్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ, ముఖ్యంగా సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే 8% సింగిల్ డేలో పెరగడం అనేది జరిగింది. మొత్తం మీద ఒక కేజీ సిల్వర్ వచ్చేసరికి 2 లక్షల రూపాయల పైన ట్రేడ్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఎ హ్యూజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎవరైతే సిల్వర్ హోల్డ్ చేస్తున్నారో డెఫినెట్గా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో అనేది చాలా స్ట్రాంగ్గా గ్రీన్గా ఉంటుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అనేది ఐపీఓకి రెడీ అయింది ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతం దీని యొక్క గ్రే మార్కెట్ ప్రైస్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక గ్రే మార్కెట్ ప్రైస్ అనేది అంటే ఇది నాన్ రెగ్యులేటెడ్ మార్కెట్. సో ప్రస్తుతానికి 5 to 6% ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. ప్రాబబ్లీ ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే లిస్టింగ్ గెయిన్స్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు. ప్రశాంత్ జైన్ గారు కానీ, మధుకేలా గారు, గ్లోబల్ జైంట్స్ అండ్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ కూడా రేస్లో ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. సో వీళ్ళందరూ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండివిజువల్ హై నెట్వర్త్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అనమాట. ఒకవేళ వీళ్ళు ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్గా దానికి స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రూపీ విలువ వచ్చేసరికి పడిపోతూ ఉంది. ప్రస్తుతానికి ఒక డాలర్ విలువ వచ్చేసరికి ₹90.56 తగ్గిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయిపోవడం కానీ, రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గడం, సో అవుట్ఫ్లో అనేది పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి, ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో పలు ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే ప్రస్తుతానికి రూపాయి విలువ అనేది తగ్గిపోతుంది. గోల్డ్మెన్ సాక్స్ ప్రస్తుతానికి ఎలాంటి షేర్స్ మీద అయితే పాజిటివ్గా ఉంది. అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఈరోజు ఇంట్రాడేలో 3% దాకా పాజిటివ్గా రియాక్ట్ అయింది. అయితే ప్రీవియస్గా గోల్డ్మెన్ సాక్స్ ఏంటంటే హోల్డ్ అండ్ రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఏంటంటే బై చేయమని చెప్పేసి చెప్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి టార్గెట్ ఏంటంటే ₹5,000 అని చెప్పేసి చెప్తుంది. ప్రీవియస్గా ఇదే టార్గెట్ వచ్చేసరికి ₹3,730 ఉంది ఈ షేర్కి. ఇప్పుడు ఇంక్రీజ్ అయిందనమాట. ఎనీహౌ ప్రస్తుతానికి గోల్డ్మెన్ సాక్స్ దీని మీద పాజిటివ్గా ఉంది కాబట్టి స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇక లార్జ్ క్యాప్ స్టాక్స్లో అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉండగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఏంటంటే స్టిల్ కొద్దిగా కరెక్షన్ అనేది జరుగుతుంది. ప్రాబబ్లీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ హైయర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి అండ్ ఎర్నింగ్స్ కూడా చక్కగా రాలేదు అని చెప్పేసి సేఫ్గా బ్లూ చిప్ కంపెనీస్, అవే లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎనీహౌ ప్రస్తుతానికి ఎఫ్ఐఎస్ సెంటిమెంట్ ఇవన్నీ కూడా కొద్దిగా మార్కెట్ని డ్రాగ్ చేస్తుంది. ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో స్టిల్ ఏంటంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది.
ఇక ఒరిస్సా కోల్ మైన్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ క్లియరెన్స్ అనేది వచ్చిందో జిఎండిసి షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో 7% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. డిక్సన్ టెక్నాలజీస్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో 3% పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే సిఎల్ఎస్ఏ అవుట్ పర్ఫార్మ్ అనే ట్యాగ్ ఇచ్చింది. ఎనీహౌ చాలామంది అనలిస్టులు ఏంటంటే ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటికి స్టిల్ డిమాండ్ ఉందని చెప్పేసి పాజిటివ్ కవరేజ్ అనేది ఇచ్చారు. ప్రస్తుతానికి స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఐడిబిఐ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి 4% దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకు అంటే కెనడాకి సంబంధించిన ఫెయిర్ ఫాక్స్, ఫార్చ్యూనర్ వీళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ బ్యాంకుకి సంబంధించిన స్టేక్ అనేది సేల్ చేస్తామని చెప్పింది. అయితే వీళ్ళు ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేస్తామని చెప్పేసి ఇంట్రెస్ట్గా ఉన్నారు. అందుకని స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. యుఫ్లెక్స్ ఈ యొక్క కంపెనీలో ఫస్ట్ వాటర్ ఫండ్ వీళ్ళు ఏంటంటే అడిషనల్గా 0.75% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో టోటల్గా 3.6% స్టేక్ అనేది యుఫ్లెక్స్ అనే కంపెనీలో హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఒక ఇన్స్టిట్యూషన్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. ఇక నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే దీని యొక్క స్పాట్ 26,043 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.14 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బులిష్ అనేది ఇండికేట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ దీని యొక్క స్పాట్ 59,396 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.90 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి న్యూట్రల్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నిఫ్టీలోనేమో బుల్లిష్ ఉంది, బ్యాంక్ నిఫ్టీలోనేమో న్యూట్రల్ అనేది ఇండికేట్ చేస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి స్పాట్ 85,264 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.02 అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి బుల్లిష్ ఇండికేషన్ ఉంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు 2.81% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే ఈరోజు కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున చాలా సిగ్నిఫికెంట్గా బుల్లిష్గా ట్రేడ్ అయింది. ఈరోజు అయితే కొద్దిగా పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే ఇంతకుముందు S2 25,699 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. అగైన్ ఏంటంటే ఈరోజు 26,000 పైన బులిష్గా క్లోజ్ అయింది. మనకి ఉన్న ఇమీడియట్గా రెసిస్టెన్స్ 26,134, ఇమీడియట్గా 25,943 సపోర్ట్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 59,600 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 59,097 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సెన్సెక్స్లో 84,811 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 85,545 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక గోల్డ్ ఫ్యూచర్స్ అనేది ఎక్కడ కూడా ఆగట్లేదు, వెళ్ళిపోతుంది పైకి. ఎనీహో ప్రస్తుతానికి 1,35,617 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,30,166 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 2,02,142 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,96,500 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ప్రస్తుతానికి 5,187 క్రూడ్ ఆయిల్లో మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 5,301 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 376 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 406 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బిట్ కాయిన్లో 94,050 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 89,435 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ చైనా స్టిమ్యులస్ కూడా పాజిటివ్గా ఉంది. ఇక ట్రంప్ గారు కూడా ఏంటంటే ఈ యొక్క నెగోషియేషన్స్ చేద్దాం, టారిఫ్ అనేది తగ్గిద్దాం అని చెప్పేసి పాజిటివ్గా ఉన్నారు. సో మొత్తం మీద గ్లోబల్గా అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అందుకని మన మార్కెట్స్ అనేది బుల్లిష్ మొమెంటంలో కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్తో మొమెంటంలో అయితే కనిపిస్తుంది క్లియర్గా. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.